ఇదిగో దేవుని సన్నిధికి చేరుకుడి వచ్చినటువంటి మిమ్మల్ని కూడా నా దేవుడు చూస్తున్నాడండి. నా దేవుడు చూస్తున్నాడు. ఆ తల్లి మీద కనికరించబడిన దేవుడు మిమ్మల్ని కూడా కనికరిస్తూ ఉన్నాడు. ఆ తల్లి గారిని ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు చూచుచున్న దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు చూచుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, సర్వయుగానికి ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఆయన చూడగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూసినటువంటి సందర్భాలు చెప్పుకుంటే చాలానే ఉన్నాయండి. ఒక రాజు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు, యథార్థముగా పరిపాలన చేశాడు. చిన్న వయసులో నుండి దేవుని దృష్టికి, దేవునికి అనుకూలంగా పరిపాలించాడు. తన జీవితాన్ని కూడా అలాగే మలుచుకున్నాడు. అనుకోకుండా తన జీవితంలో మరణకరమైన రోగము అతనికి ప్రవేశించింది. ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు, రాజుగారు మీరు మరి కొద్ది గంటల్లోనే చనిపోబోతూ ఉన్నారు. మీరు మరి కొద్ది గంటల్లోనే చనిపోబోతూ ఉన్నారు. మీ ఇంటిని చక్కబెట్టుకోనండి. ప్రభు పిలుపు మీకు వచ్చి ఉంది, మీరు చనిపోబోతూ ఉన్నారని ఒక ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా లేదు లేదు నేను ఈరోజు మీటింగ్ చూసుకొని పద్దన వస్తా పో అంటే కుదురుతుందా? ఏమ్మా, మా పాస్టర్ గారు చాలా కష్టపడి ప్రయాసపడి సుచరిత్ర కలిగిన సువార్త సభలంట, ఈరోజు సువార్త గుడికి చూసుకొని పద్దన వస్తా పో అంటే కుదురుతుందా? దేవుడు పిలిచాడు. నీ సమయాలు ముగించబడిపోయాయి. నీ ఆయుష్కాలము ముగించబడిపోయింది. నీ ఇంటిని చక్కబెట్టుకొని సిద్ధంగా ఉండు అని చెప్పినప్పుడు ఇది ఒక్క రాత్రి గడువు అయ్యా, లేకపోతే రేపొక్క రోజు రేపు పెద్ద పాస్టర్ గారు వస్తున్నారంట. మా ఉన్నారమ్మా. హల్లెలూయా.